ఆర్సీపురం తర్వాత హైదరాబాద్ సిటీలో షీ టీమ్స్ అప్పుడే పెట్టారండి. సో 14 అక్టోబర్లో లాంచ్ చేశారు. నేను నెక్స్ట్ డేనే దానిలో జాయిన్ అయ్యాను. ఓకే, అంటే షీ టీమ్స్లో ఎంతకాలం పనిచేశారు? 4 years ఉన్నారా? ఉన్నానండి. 14 అక్టోబర్ నుంచి 18 జూలై వరకు. ఎంతమంది విరగొట్టుంటారు మీరు? విరగొట్టడం అని కాదు, అదే కేసెస్ అయితే చాలానే పట్టుకున్నామండి. బట్ హైదరాబాద్లో షీ టీంలో చాలా దీర్ఘకాలం పనిచేస్తారు కాబట్టి అక్కడ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఎవరు చేస్తుంటారు? టీనేజ్ అంటే బిలో 25 వాళ్ళు చేస్తుంటారా, లేదు అబౌవ్ 25 చేస్తుంటారా, అబౌవ్ 40 చేస్తుంటారా? ఏ ప్లేస్లో ఎక్కువగా ఉంటుంది? మన అనాలిసిస్ చూస్తేనండి కొత్తలో మైనర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. కొత్తగా పెట్టినప్పుడు ఆ మైనర్స్కి 4-5 సెషన్స్ కండక్ట్ చేసి అది కొంచెము మీడియాలో కూడా చెప్పి పేరెంట్స్ని పిలిచి అంతా చేసేసరికి మైనర్స్ తగ్గారు. తగ్గి 21 to 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారనమాట ఎక్కువగా మైనర్స్ తర్వాత. సో 21 to 30, 35 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు మ్యాక్సిమం ఉండేవాళ్ళు. 35 to 50 కూడా ఉండేవాళ్ళు, కానీ ఇంత లేరు. 21 to 31 మధ్యన అంటే వాడు మైండ్ సెట్ ఏంటండి? మ్యారేజే ఉంటుంది ఆల్రెడీ, కొత్తగా జాబ్లో జాయిన్ అవుతారు, లేకపోతే డిగ్రీ కంప్లీట్ అవుతుంది. ఓకే, జాయిన్ అయినప్పుడు కొలీగ్స్ తోటి, లేదు ట్రావెల్ చేసేటప్పుడు, లేదు మ్యారేజ్ కొత్తగా అయ్యి, ఇంకా డిఫరెంట్ సినారియోస్ అనమాట. సో ఇంకా ఫోన్ హెరాస్మెంట్స్ ఇలాంటి వాళ్ళే. అబౌవ్ 50 వాళ్ళు కూడా దొరికారు కదా? అబౌవ్ 50 వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అది వాడికే రోగం అంట. మేము కూడా అర్థం చేసుకోలేకపోయాం కొత్తలో. ఇంత ఏజ్ వాళ్ళు 50 and 70 వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత ఏజ్లో కూడా ఇట్లా చేస్తారా అని మేము కూడా ఒకసారి లైవ్ ఆపరేషన్ చేసినప్పుడు 70 years అతను పబ్లిక్గా కోటి బస్ స్టాండ్ దగ్గర కూర్చొని చాలా అబ్సీన్ యాక్ట్స్ చేస్తూ ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేయడము, అదంతా మన వీడియోలు కూడా ఉన్నాయండి మొత్తము. అది చూసి మేము కూడా చాలా ఆశ్చర్యపోయాము. ఇట్లా జరుగుతుందా? మైండ్ సెట్లో డిఫరెన్స్ ఇది. వాడిని కౌన్సిలింగ్ చేశారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిపించి చెప్పారా? ఇంట్లో వాళ్ళని పిలిచామండి. వాడికి జోక్ ఏంటంటే మనోరాలు కూడా ఉంది. సో వాళ్ళ వైఫ్, పిల్లలు, అందరిని గ్రాండ్ డాటర్స్ అందరిని పిలిచి వాళ్ళ ముందు కౌన్సిల్ చేసినప్పుడు వాడు సిగ్గుపడతాడు కదా న్యాచురల్గా. సో ఇంకొకసారి చేయకుండా కౌన్సిలింగ్ చేయడమే కాకుండా అటెండెన్స్ అని పెట్టేవాళ్ళము. సో దట్ వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టడం, ఎట్లా ఉన్నారు వెరిఫై చేయడం. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు ఆ విధంగా ఉందంటే పర్వట్టడా? కొంత ఏంటంటే పర్వట్టాడు, ఇంకొంత ఏంటంటే ఫ్యామిలీ కొద్దిగా నెగ్లెక్ట్ చేయడము, వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఉండడము కొన్ని సందర్భాల్లో. ఇంకో కొన్ని కేసెస్లో కొంతమంది అప్పటి వరకు జాబ్ చేసి రిటైర్ అయ్యి ఖాళీగా ఉంటారు. ఒక అతను అలాగే గవర్నమెంట్లో జాబ్ చేసి అంటే అప్పుడే రిటైర్ అయ్యి మనోరాల్ని స్కూల్కి పికప్ చేసుకోవడానికి వెళ్తూ ఆ మనోరాల్ ఫ్రెండ్నే అబ్యూస్ చేసిన కేసు కూడా ఉందన్నమాట. పోక్సో కేసు బుక్ చేయడం జరిగింది. సో 60 ఏళ్ల వ్యక్తి, రిటైర్ అయిపోయిన వ్యక్తి ఇట్లా చేస్తారు. వాళ్ళ డాటర్ కూడా లెక్చరర్గా చేసేవాళ్ళు. సో ఆమె కూడా నమ్మలేదు ఇది ఫస్ట్ విన్నప్పుడు. కాకపోతే ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజ్ ఉండడం వల్ల మనకి అది ఇదైందనమాట. సో ఆ రకంగా 60 years ఉన్న వ్యక్తులు, 70 years వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అంటే 4 yearsలో మీరు ఏజ్ గ్రూప్ చూసారు, 50 years చూశారు, 70 years చూశారు. తర్వాత వాళ్ళు మైండ్ సెట్లు మార్పు తీసుకురావడానికి ఏమైనా కౌన్సిలింగ్ లాంటివి తీసానంటున్నారు. మార్పు వచ్చిందంటారండి? వచ్చిందండి, డెఫినెట్గా వచ్చింది. మార్పు వచ్చి ఎలా మేము కూడా అనుకున్నామంటే వాళ్ళు మారిపోయిన వాళ్ళతో ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. చేసి వాళ్ళు ఏంటంటే మా వాళ్ళు అవేర్నెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మేము వస్తామని వచ్చేవాళ్ళు చాలా సెషన్స్కి. వచ్చి మేము ఇట్లా చేసాము, అది మాకు తప్పని తెలియలేదు, మేమేదో జోక్గా అన్నట్టు చేసాము, అలా చేయకూడదు, చేస్తే ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వాళ్ళు వాలంటీర్గా వచ్చారు. మేము పిలిస్తే భయపడి రావడం కాదు. ఆఫ్టర్ కౌన్సిలింగ్ పేరెంట్స్ని అందరిని పిలిచి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తయారు చేసి, చేయకూడదు టీజింగ్ అని కొన్ని పోస్టర్స్ డిజైన్ చేసి మారిన మనుషులు అనమాట, వాళ్ళే వచ్చారు మాతోటి. సరే మేడం, హైదరాబాద్లో ఎక్కువగా ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయండి? హైదరాబాద్లో మెయిన్ క్రౌడెడ్ ఏరియాస్ అన్నింటిలో ఉంటాయండి. అదేంటంటే డైనమిక్గా ఉంటాయి ఈ హాట్ స్పాట్స్ అనేవి, ఒక దగ్గర అని మనం చెప్పలేము. మెయిన్ క్రౌడెడ్ ఏరియాస్ కాలేజెస్, విమెన్స్ కాలేజెస్, లేకపోతే బస్ స్టాప్స్, పార్క్స్, వీటన్నిటి దగ్గర జరుగుతుంది. మనం అక్కడ ఎప్పుడైతే షీ టీమ్స్ ప్రజెన్స్ ఉంది అని అంటే అక్కడ నుంచి కొంచెం అటు షిఫ్ట్ అవుతుంది, లోన్లీ ఏరియాస్కి షిఫ్ట్ అవుతుంది. నైట్స్ కొద్దిగా ఇల్యూమినేషన్ తక్కువ ఉన్న ఏరియాస్ ఇలాంటి వాటికి షిఫ్ట్ అవుతాయి. మళ్ళీ అక్కడ తిరుగుతున్నారు, పెట్రోలింగ్ ఉంది అని అంటే మళ్ళీ అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తారు, అట్లా అనమాట. అది డైనమిక్గా ఉంటుంది. ఓకే, అండ్ బస్ స్టాప్లోని క్రౌడ్ ఏరియాలో మీరు పట్టుకుంటారు, కానీ కొంతమంది బస్సుల్లోని ఎంఎంటీస్లో చేస్తున్నప్పుడు వాళ్ళని మీరు ఐడెంటిఫై చేస్తుంటారు.
అవునండి, ఇలాంటిదే వచ్చినప్పుడు మన టీమ్స్ బస్సుల్లో ఎంఎంటీఎస్లో కూడా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు కూడా వెళ్తుంటారు. వెళ్ళి ఫాలో కూడా అవుతారు. కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు వెళ్తున్న బస్సును ఫాలో అవుతూ బైక్ మీద గొడవ చేస్తారు పిల్లలు. అలాంటివన్నీ బస్సులోనే కూర్చొని పక్కన వాళ్ళని ఇబ్బంది పెడతారు. కొన్ని సందర్భాల్లో కండక్టర్లే ఇబ్బంది పెడతారు, డ్రైవర్లు, కండక్టర్స్. కొన్ని సందర్భాల్లో లేడీ కండక్టర్స్ని కూడా టీజ్ చేస్తారు. ఇట్లా రకరకాల ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సైబరాబాద్లో షీ టీంలో అటువంటి ఇన్సిడెంట్స్ దొరికాయండి, ఒకటి రెండు చెప్పగలరా? సైబరాబాద్ షీ టీంలో మన మొయినాబాద్ ఏరియాలో బస్సులో వెళ్ళే పిల్లల్ని టీజ్ చేస్తుంటే బైకుల మీద వెళ్తూ మన వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారండి. పట్టుకొని వాళ్ళని పెట్టి కేసులు వేయడం జరిగింది. మైనర్స్, సో వాళ్ళ కౌన్సిలింగ్ చేసాం, మేజర్స్ మీద కేసులు వేసాము. అట్లాగే బస్సులో వెళ్తున్నప్పుడు పక్కన ఉన్న పిల్లల్ని రెగ్యులర్గా అదే బస్సులో కూర్చొని టీజ్ చేస్తుంటే కూడా మన టీం వెళ్ళి ఐడెంటిఫై చేసి 2-3 సార్లు తిరిగిన తర్వాత వాళ్ళని అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది. సో ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతుంటాయండి, టీమ్స్ ర్యాండమ్గా వెళ్తుంటారు. ఓకే, అంటే పబ్లిక్ సెక్టార్లో దొరికేదానికి మీరు పట్టుకుంటున్నారు, కాలేజీ బస్సుల్లోనే జరుగుతుంటాయి. కాలేజీ బస్సుల్లో లేదు స్కూల్ బస్సుల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తున్నాము ప్రతి చోట. అప్పుడు మనం ఏం చేసామంటే అన్ని పోస్టర్స్, స్టిక్కర్స్ అంటించడమే కాకుండా నోటీస్ బోర్డ్స్లో డిస్ప్లే చేయడము, వాళ్ళకి గ్రూప్స్లో, వాలంటీర్ గ్రూప్స్లో ఇది కన్వే చేయడం జరిగిందనమాట. సో వాళ్ళు ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇట్లా జరుగుతుంది కాలేజీ బస్సులో లేకపోతే స్కూల్ బస్సులో ఫలానా దానిలో అన్నప్పుడు మన వాళ్ళు డెకాయ్ చేసి పట్టుకుంటారండి. అటువంటి ఇన్సిడెంట్స్ దొరికాయండి? అవును, రీసెంట్గానే మన దుండిగల్ పిఎస్ లిమిట్స్లో జెడ్పీహెచ్ఎస్ దగ్గర జరుగుతుందని చెప్పేసి వాళ్ళ టీచరే మనకి బాలమిత్ర టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇస్తే మన వాళ్ళు వెళ్ళి డెకాయ్ చేసినప్పుడు నిజంగానే అక్కడ అబ్బాయిల నుంచొని వచ్చేపోయే వాళ్ళని టీజ్ చేయడం ఇదంతా చేస్తూ ఉన్నారు. సో పట్టుకొని మనం పెట్టి కేసు వేయడం జరిగింది అనమాట. కాలేజీ బస్సుల్లోనే సీనియర్స్ కానీ లేదంటే కొలీగ్స్ మన క్లాస్మేట్స్ టీచ్ చేస్తున్నారంటే ఏమైనా వచ్చా మీకు? వచ్చినాయండి కాలేజీ బస్సెస్, ఇప్పుడు రాలేదు కానీ కొన్నాళ్ళ క్రితం అయితే కాలేజీ బస్సులో కూర్చొని వాళ్ళు టీజ్ చేయడము, జోక్స్ వేయడము, ఇన్అప్రోప్రియేట్గా ఇది చేయడానికి ట్రై చేయడం, ఇలాంటి కేసెస్ చాలా వచ్చినాయి. పట్టుకొని మనం ఇప్పుడు సైబరాబాద్ షీ టీమ్స్లో ఏ టైప్ ఆఫ్ కేసు ఎక్కువ వస్తున్నాయి? ఇప్పుడు మనకు వచ్చే కేసెస్ చూస్తే ఎక్కువగా ఫోన్ హెరాస్మెంట్ ఉంటుందండి. ఫోన్ హెరాస్మెంట్, రకరకాల నంబర్స్తో కాల్ చేయడం, మెసేజ్ పంపడము, అబ్సీన్ పిక్చర్స్ షేర్ చేయడము వాట్సాప్లో, బ్లాక్ చేస్తే ఇంకో నంబర్ నుంచి చేయడము, ఇవి మ్యాక్సిమం ఉంటున్నాయి. దాని తర్వాత మనం చూస్తేనేమో సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు రకరకాల ఇవి. తర్వాత ఈ బస్ స్టాప్స్లో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో జరిగేవి కూడా వస్తున్నాయి స్టాకింగ్ కేసెస్. వీటిల్లో కాలేజీల్లో, స్కూల్లో జరిగేవి ఎక్కువ ఉంటున్నాయి మనకి, పబ్లిక్ ప్లేసెస్లో వాటిలో జరిగేవి. అంటే నెక్స్ట్ దానిలో ఫోను దీని తర్వాత వస్తుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు 2019లో? హైదరాబాద్ నుంచి సిఐడికి వెళ్ళానండి.